ఇది ఒక వైపు అయితే వ్యాఖ్య ఏకస్య శతోత్తర అని అంటారు. వందింతలు అధికమైన పుణ్యం ఒకడికి పాఠం చెప్పినా ఒకడికి ప్రవచనం చెప్పినా ఎక్కువగా వస్తుంది అని అంటారు. అదెందుకు అని అంటే అధ్యయనం చేసేటప్పుడు వీడు మాత్రమే తెలుసుకుంటాడు. అధ్యయనం చేసేటప్పుడు నేను పుస్తకాన్ని చదువుకున్నాను ఇంట్లో ఇప్పుడు దాకా చదువుకున్నానంటే ఆ చదువుకున్న పుణ్యం నాకు మాత్రమే వస్తుంది కదా. ఇప్పుడు 10 మందికి నేను చెప్తున్నాను, నేను తెలుసుకున్నది 10 మందికి చెప్పాను అంటే వ్యాఖ్య ఏకస్య శతోత్తర. ఒకడికి చెప్పినా నేను చదివిన దానికంటే వందింతలు పుణ్యం ఒకడికి చెప్పడంతో వస్తుంది. అలా ఎంతమంది అవుతారో అంతమందికి చెప్పడం వల్ల అంత అధికమైన పుణ్యం అనేది లభిస్తుంది అనే మాటని శ్రీమన్ మధ్వాచార్య వారు చెబుతారు. ఎందుకు ఇలా అని అంటే చదివేటప్పుడు మన చేతిలో మన మనస్సు ఉంటుంది, మన బుద్ధి ఉంటుంది. కానీ చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళందరూ కూడా మనలాగా వింటారనే గ్యారెంటీ లేదుగా. చెప్పేవాళ్ళకి అనుభవానికి ఉంటుంది. కొంతమంది పడుకుంటుంటారు, కొంతమందికి అర్థం కాని ఫేస్ పెడతారు, కొంతమందికి చాలా అర్థమైంది ఆనందంగా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలను చూసుకొని వాళ్ళు పడుకొని ఉంటే లేపి మరి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఈ విషయంలో మనస్సు పెట్టే రకంగా చేయడంతో నా మనస్సుని భగవంతుడి మీద ఎలాగో పెడతారా. చెప్పేటప్పుడు నేను పడుకోవడానికి లేదుగా, నేను కునుకు తీయడానికి లేదుగా చెప్పేవాడిని. వినేవాళ్ళకు కూడా కునుకు తీయడానికి లేకుండా చెప్పి వాళ్ళను కూడా ఈ రకంగా మనస్సు భగవంతుడి మీద పెట్టించడం వలన నా మనస్సు నేను ఎలాగో పెడతాను. అది నా మాట వింటుంది. ఎదుటివాడి మా మనస్సు నా మాట ఎందుకుంటుంది. అలాంటి వాడి మనస్సు కూడా భగవంతుడి మీద కనెక్ట్ అయ్యి పెట్టాలంటే, భగవంతుడికి మనం సంయుక్తంగా పెట్టామంటే అది చాలా అధికమైన పుణ్యాన్ని కలగజేస్తుంది అనే మాటలు చెబుతారు. కాబట్టే వ్యాఖ్య ఏకస్య శతోత్తర స్వాధ్యాయ ఏకో నాకు మౌఖ్యల్య తద్ది తప అని అంటారు భృగువలీలు. తపస్సు అంటే ఏమిటండి అని అడిగితే ఏం చెప్తారు? అడవిలో వెళ్ళి ముక్కు మూసుకొని మంటల మధ్యలో కూర్చొని తల కిందలుగా ఉంటూ ఇలా ఏవేవో రకాలుగా తపస్సులు అనేవి ఉన్నాయి. నిజమే, వాటి తపస్సులు అని అంటారు. కానీ తపస్సు అనే శబ్దానికి నిజమైన అర్థం ఏమిటంటే తప ఆలోచనే అని సంస్కృతంలో ధాతువు రూట్ వర్డ్స్ అని అంటారు, ధాతువులు అని అంటారు. ఆ తప అనే శబ్దానికి ఆలోచన అని అర్థం. అంటే మనం భగవంతుడి తత్వాన్ని ఆలోచన చేస్తాం కదా, చింతన చేస్తాం కదా, పాఠ ప్రవచనాల ద్వారా తెలుసుకుంటాం, తెలియజేస్తాం, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇది నిజమైనటువంటి తపస్సు. దీనికి భగవంతుడు చాలా అధికంగా మెచ్చుతాడు అనే మాటని చెబుతారు. స్వయం చెప్పడం మాత్రమే కాదు, స్వయం ఆచరించ. మాలాంటి వాడికి జ్ఞానం లేదు, మాలాంటి వాడికి ఒకటికి తెచ్చుకుంటే రేపే మర్చిపోతాం. అలాంటిది అనాది కాలంగా సర్వజ్ఞులైన మహానుభావుకి చదువుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మధ్వాచార్య వారికి అవసరమే లేదు. కానీ అలాంటి సర్వజ్ఞులైనటువంటి వాళ్ళు కూడా స్వాధ్యాయో హరిపద స్మరణ నిరంతర భగవత్ స్మరణ చేస్తూ శాస్త్రాల అధ్యయనం ఇప్పటికీ కూడా చేస్తూ పాఠ ప్రవచనాన్ని చేస్తూ ఆంజనేయ స్వామిగా ఉంటూ మూల రామాయణాన్ని ఉపదేశం చేస్తున్నారు. దేవసేనుల వారు మధ్వాచార్య వారిగా అవతరించి మనకు శాస్త్రాలన్నీ పాఠ ప్రవచనాల రూపంగా ఇచ్చి వెళ్ళారు. ఇప్పటికీ మహాభద్రలో ఉంటూ అక్కడ ఉండే శిష్యులందరికీ కూడా ఇప్పటికీ పాఠాలు చెప్తూ ఉన్నారు శ్రీమన్ మధ్వాచార్యుల వారు. ఇది ఇలాగే సాగేటటువంటిది. అటువంటి అద్భుతమైనటువంటి శాస్త్ర శ్రవణ పాఠ ప్రవచనాలకు ఎందుకంత మహత్వం అనేది మనం ఇస్తామన్న దానికి ఇది నిదర్శనం అని స్పష్టంగా తెలుసుకోవాలి. వేదాల్లోనూ కూడా ఆ విషయాన్ని చెప్పి ఉండడం అనేది జరిగింది.